టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ రావు గారు యశ్రావు గారు మీకు కూడా ఈ సమస్య వచ్చింది చూసారా? విజయనగరంలో మిసాల గీత గారు మీ రెబల్ ఆవిడకి గాజు గ్లాస్ ఇచ్చారు. సో విజయనగరంలో రాజుగారి డాటర్ ఆవిడ అశోక్ డాక్టర్ ఆవిడ కంటెస్ట్ చేస్తున్నారు టీడీపీ నుంచి. అవతలేమో మరి వైసీపీ కూడా గట్టి క్యాండిడేటే. ఇది చికాకు కలిగించే వ్యవహారం కదా. అన్ని సమస్యలు మీకే ఎందుకు వస్తున్నాయి? అట్లని కాదు వాసుదేవ్ గారు, ఇదేంటంటే జనసేన ఒక రిజిస్టర్డ్ పార్టీ అన్రికగ్నైజ్డ్గా ఉంది కాబట్టి ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు ఒక శాతం ఓట్లు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు కానివ్వండి ఒక ఎంపీ కానీ అలాంటి క్రైటీరియా వాళ్ళు రీచ్ అవుతే అది పర్మనెంట్గా వాళ్ళకే అవుతుంది. వేరే స్థానాల్లో పోటీ చేయనప్పటికి కూడా వాళ్ళకే ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనల ప్రకారంగా వాళ్ళకి ఆ కేటగిరీ రీచ్ కాలేదు కాబట్టి ఈ జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ సింబల్ అనేది జనసేనకు ఉంటుంది. తర్వాత మిగతా నియోజకవర్గాలు అవుట్ ఆఫ్ 21 ప్లేస్ ఈ 1 పార్లమెంట్ వదిలేసి మిగతా ఫ్రీ సింబల్ కింద పెట్టారు. దీంట్లో ఇబ్బందికరం అయ్యే విషయం కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యే ఉంటుంది. కానీ ఏమవుతుందంటే కొన్ని విషయాలలో ఇప్పుడు ఏ నియోజకవర్గాలు అయితే గ్లాస్ మనకు సంబంధం లేదో జనసేన కానీ కూటమికి సంబంధం లేని నియోజకవర్గాల్లో ఈవీఎం ప్యాటర్న్ అనేది ఈవీఎం నంబర్ ఎక్కడ వస్తుందో అలర్ట్ అవుతుందో ఆ నంబర్ 4 నంబర్ ఒకటి 4 నంబర్ ఒకటి 3 నంబర్ ఒకటి అలా ఇంకా ప్రత్యేకంగా కొంచెం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉన్న ఓటర్లందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండదు. కాకపోతే నిరక్షరాస్యులు వృద్ధులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే. మనం ఇంకో విషయానికి వస్తే అధికారులు సహకరించట్లేదంటే దాన్ని నిలువెత్తు నిదర్శనం చెప్తాను. కొడాలి నాని విషయంలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించి బిల్డింగ్ లీజు తీసుకుని దాని ఆదాయం అనేది దాంట్లో అఫిడవిట్లో పొందుపరచలేదు. దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం కడాఖండిగా తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో చూపిస్తే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారు వీళ్ళు ఒక దయాదాక్షిణ్యాలతో అక్కడ రిక్రూట్ అయ్యి ఉన్నారు. పద్మావతమ్మ గారు వాళ్ళు క్లియర్గా మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి ఆయన అఫిడవిట్ నిరాకరించకుండా ఇది చేయలేదు, ఆమోదించారు. అదొకటైతే ఇక్కడ తెలంగాణకు వస్తే కూడా మన చేవల నియోజకవర్గానికి వస్తే కాసాని జ్ఞానేశ్వర్ అంటే నేనే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ పెట్టాను. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అందులో ఎఫ్ఐఆర్ విషయాలు అఫిడవిట్లు రాయలేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారంగా ఇది ఫిట్ కేస్ ఫర్ రిజెక్షన్ అని చెప్పి నేను అప్లికేషన్ కూడా ఇచ్చాను. అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, ఏదో ఒకటి కాపీ మార్ఫింగ్ చేసి ఇందులో ఛార్జ్షీట్లో పేరు తీసేశారని చెప్పేసి సబ్మిట్ చేస్తే అప్పుడు తర్వాత మళ్ళీ వాదించాను. రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారు నేను వాదించాను, ఇది కాదండి అది సర్టిఫైడ్ కాపీ కావాలా, మీరు ఏదో కాపీ చేస్తే ఇది కాదు ఇట్లా అక్సెప్ట్ చేయకూడదని చెప్తే ఎంత మొత్తుకున్నా అసలు వినే ప్రసక్తే లేదు. ఇలాంటి కార్యక్రమాలు అధికారులు ఒక వన్ సైడెడ్గా పనిచేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు అదే చేవల నియోజకవర్గానికి కొండ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తికి ఇంకొకరిని తీసుకొచ్చేసారు, రంజిత్ రెడ్డి అని ఇంకొకరిని తీసుకొచ్చారు. ఇది ఒక కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారు. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో అభ్యర్థి స్ట్రాంగ్గా ఉన్నాడో ఆ పేరుతో తీసుకొచ్చి ఇద్దరినో ముగ్గురునో ఒక్కరినో అట్లీస్ట్ ఒక్కరినన్నా దాంట్లో వేసేసి ఓటర్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే ఈ యొక్క కూటమి కానివ్వండి పార్టీ కానివ్వండి ఏ ప్యాటర్న్లో ఏ ఆల్ఫాబెటికలీ ఏ నెంబర్లో వాళ్ళ ఓటింగ్ అలాట్ అవుతుందో ఆ 4 నంబరా 3 నంబరా 1 నంబరా అనేది దాంట్లో ఆ విషయంలో కొద్దిగా విస్తృతంగా ప్రచారం చేస్తే దీని నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు కింది స్థాయి అధికారులు అనేది అది కడాఖండిగా వాస్తవం. అది కొన్ని నియోజకవర్గాలు అయితే వాస్తవం, దాన్ని ప్రత్యక్షంగా నేనే చూశాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మీ ఆరోపణ అనుకోవచ్చు. ఇక్కడ మీకు అనుకూలమైన ప్రభుత్వమే కదా తెలంగాణలో ఉన్నది, వాళ్ళు ఎందుకు అనుకూలంగా పనిచేస్తారు? అనుకూలంగా ప్రభుత్వం కాదు, జ్ఞానేశ్వరికి అనుకూలంగా ఎందుకు చేస్తారు? మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి లంచగుండులందరూ కూడా ఇప్పటి కూడా అదే స్థానాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ కూడా అడుగుతున్న ఆఫీసర్లు ఇంకా అక్కడే కూర్చున్నారు, బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి కూడా స్వామి భక్తి పోలేదు ఇంకా వాళ్ళలో. పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సుదీర్ఘ వాదోపవాదాలు చేశాను నేను. 2 అడ్వకేట్లు తీసుకొచ్చాను, సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చినాక కూడా ఈ కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే కూడా మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చారు కానీ తప్ప వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ చేయలేదు.